బ్యాక్ టు పవన్ స్కోడ్హాఫ్. ఈరోజు ఈ వీడియోలో మనం సి లాంగ్వేజ్లో కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి అయితే బ్రీఫ్గా డిస్కస్ అనేది చేయబోతున్నాము. అసలు కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటివి, అసలు అవి ఎన్ని టైప్స్, వాటిని ఎందుకు యూజ్ చేస్తాం అనే ఒక బ్రీఫ్ ఐడియా అయితే నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పబోతున్నాను. అండ్ ఇంతకుముందు వీడియోలో మనం ఆపరేటర్స్ గురించి అయితే డిస్కస్ చేసాం. ఆపరేటర్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ గురించి. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ వీడియో. మీకు అప్పుడు ఆపరేటర్స్ గురించి తెలుస్తాను. మనం ఇందులో కొన్ని కండిషన్స్ అనేవి యూజ్ చేస్తాం ఆపరేటర్స్ సంబంధించి. కాబట్టి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఆపరేటర్స్ కూడా మనకి లాజికల్ నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఈ విధంగా యూజ్ చేస్తామని. సో ఎవరైతే ఫస్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్ చూసే కంటే ముందే ఆపరేటర్స్ వీడియో అనేది చూడండి. ఆ ఆపరేటర్స్ వీడియో అనేది మనకు కంప్లీట్ సి ప్లే లిస్ట్ అనేది చేస్తున్నాం కదా, అందులో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెటస్ కమ్ టు అవర్ టాపిక్. ఈ రోజు వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్. అసలు కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏంది, బేసిక్గా నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే మనం ఒక స్పెసిఫిక్ కండిషన్ అనేది మెన్షన్ అనేది చేస్తామన్నమాట. అయితే మనం ఏదైతే కండిషన్ అనేది ప్రొవైడ్ చేసామో ఈ యొక్క కండిషన్ ట్రూ అయితే ఆ యొక్క స్పెసిఫిక్ బ్లాక్లో బ్లాక్ ఉంటుంది కదా, ఆ యొక్క బ్లాక్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఆ యొక్క కండిషన్ అనేది ఫాల్స్ అయింది అనుకోండి, మనకు నెక్స్ట్ ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే ఆ యొక్క స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే కండిషనల్ స్టేట్మెంట్ అనేది సింపుల్గా నీ దగ్గర ఒక కండిషన్ ఉంటే ఆ యొక్క కండిషన్ అనేది ట్రూనా ఫాల్సా అని చెక్ చేయడానికి మనం ఈ యొక్క కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. అయితే మనకు బేసిక్గా సిలో 6 టైప్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇఫ్ స్టేట్మెంట్, అండ్ నెక్స్ట్ ఇఫ్ ఎల్స్, నెక్స్ట్ వచ్చేసి స్విచ్ స్టేట్మెంట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఎల్స్ లాడర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి నెస్టెడ్ ఇఫ్, అండ్ లాస్ట్ వన్ ఈస్ స్విచ్ స్టేట్మెంట్. దీస్ ఆర్ ద 6 టైప్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ సి లాంగ్వేజ్ అనమాట. అయితే బేసిక్గా ఇప్పుడు మనం స్టార్టింగ్ ఫ్రమ్ ఇఫ్ స్టేట్మెంట్ నుంచి అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇఫ్ స్టేట్మెంట్. అసలు ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంది? అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే మన దగ్గర ఒక కండిషన్ అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క కండిషన్ అనేది ట్రూ అయితే ఈ యొక్క స్పెసిఫిక్ బ్లాక్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే మనం సింటాక్స్ ఈ యొక్క ఫ్లో చార్ట్ రెండు ఒకటేసారి చూపిస్తున్నా, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, ఈ విధంగా మనకు ఇఫ్ స్టేట్మెంట్ అనేది వర్క్ అవుతుంది అనేది. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు ఇఫ్ కండిషన్ అనేది ఉందన్నమాట. అయితే ఈ యొక్క కండిషన్ అనేది ట్రూ అయితే యాజ్ సూన్ యాజ్ దిస్ కండిషన్ ఇస్ ట్రూ, మనకి ఇందులో ఉన్న స్టేట్మెంట్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు ఇఫ్ కండిషన్ తర్వాత ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఉన్నాయి కదా, ఈ యొక్క బ్రాకెట్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. అయితే ఈ యొక్క స్టేట్మెంట్ ఈ యొక్క కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఈ యొక్క ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా. ఈ యొక్క కండిషన్ ఫాల్స్ అయితే మనకి ఈ యొక్క సింపుల్గా ఈ యొక్క ఇఫ్ కండిషన్ ఉంది కదా, ఈ యొక్క ఇఫ్ కండిషన్ నుంచి మనకు కంపైలర్ అయితే బయటకు వచ్చేస్తుంది. ఈ యొక్క ఇఫ్ కండిషన్ని స్కిప్ చేస్తుంది. అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ కండిషన్ అని ఎందుకంటే ఈ యొక్క కండిషన్ అనేది ట్రూ అయితేనే ఈ యొక్క కర్లీ బ్రాకెట్ ఉంది కదా ఇందులో, అంటే ఇది ఈ యొక్క బ్లాక్ ఉంది కదా, ఈ యొక్క బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అవి ఎన్ని ఉన్నా సరే ఈ యొక్క బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ యొక్క కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఈ యొక్క ఇఫ్ కండిషన్ మొత్తం స్కిప్ అవుతుంది, ఇంకేం చేయదు ఆ యొక్క కండిషన్ అనేది. అర్థమవుతుంది. అందుకోసం మనం ఇఫ్ స్టేట్మెంట్ అనేది వాడతాం అనమాట. సో ఇప్పుడు మనం ఒక బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకుని అయితే నీకు నేను చూపిస్తాను, చూడండి. అయితే ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ అనేది కనిపిస్తుంది. అయితే ఈ యొక్క ఎగ్జాంపుల్లో మనం ఏం చేసాము, ఇంట్ నెంబర్ ఈక్వల్ టు 7 అనేది మనం డిక్లేర్ చేసాం. అంటే 7 అనే ఒక వాల్యూని మనం నెంబర్లో స్టోర్ చేసాం. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ మనం ఒక ఇఫ్ కండిషన్ అనేది రాసామన్నమాట. ఈ యొక్క ఇఫ్ కండిషన్ ఏం చేస్తుంది, ఇఫ్ దిస్ నెంబర్ ఈస్ గ్రేటర్ దెన్ 3 ఏమని ప్రింట్ చేయమంటుంది, నెంబర్ ఈస్ గ్రేటర్ దెన్ 3 అనేది ప్రింట్ చేయాలి. ఓకేనా. అంటే 7 అనేది 3 కన్నా పెద్దది అయితే ద నెంబర్ ఈస్ గ్రేటర్ దెన్ 3 అనేది ప్రింట్ చేయాలి. ఒకవేళ 7 అనేది 3 కన్నా పెద్దది కాకపోతే ఏం చేసాము, ఈ యొక్క ఇఫ్ స్టేట్మెంట్ నుంచి మనం బయటకు వచ్చేసాం. అంటే ఈ యొక్క ఇఫ్ స్టేట్మెంట్లోకి మనం వెళ్ళాము. అర్థమవుతుందా. ఈ యొక్క 7 అనేది 3 కన్నా పెద్దది అయితే మాత్రమే ఈ యొక్క కర్లీ బ్రాకెట్ ఉంది కదా ఇందులోకి కంపైలర్ అనేది వెళ్తుంది. అదర్వైజ్ ఫస్ట్ ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అయింది అనుకో, అంటే 3 కన్నా తక్కువైంది అనుకోండి, ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. డైరెక్ట్గా మనం ఈ యొక్క ఇఫ్ స్టేట్మెంట్ని స్కిప్ చేసి బయటకు వచ్చేసాం. సో ఇప్పుడు ఇది ఒక కోడ్ని మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి అయితే చూద్దాం. సో లెట్స్ సీ. సో నేనైతే ఇక్కడ ఇంట్ n = 7 అని అయితే డిక్లేర్ చేస్తున్నాను. అండ్ ఇఫ్ ఒకవేళ ఈ యొక్క నెంబర్ అనేది 5 కన్నా పెద్ద, ఇక్కడ ఏముంది 3 ఉంది కదా, 3 తీసుకుందాం, మీకు కన్ఫ్యూజన్ ఉండదు మళ్ళీ. ఇఫ్ దిస్ నెంబర్ ఈజ్ 3 కన్నా పెద్దది అయితే మనం ఏం ప్రింట్ చేయాలి, ఎస్ గ్రేటర్ నెంబర్ అని ప్రింట్ చేద్దాం. సింపుల్గా గ్రేటర్ నెంబర్ అని ప్రింట్ చేస్తుంది. ఓకేనా. గ్రేటర్ నెంబర్ అనేది ప్రింట్ చేస్తుంది. ఒకవేళ ఈ యొక్క నెంబర్ అనేది 3 కన్నా పెద్దది కాకపోతే మనకు సింపుల్గా రిటర్న్ 0 అంటే ఏం రిటర్న్ అవ్వదు.
దీన్ని మనం రన్ చేసి చూస్తే ఇప్పుడు మనకు అవుట్పుట్ అనేది వస్తుంది చూడండి. గ్రేటర్ నెంబర్ అంటే ఇక్కడ చూసుకుంటే మనం ఏమంటుందా, ఈ యొక్క 7 అనేది నేను ఎన్లో స్టోర్ చేశాను, అంటే ఇప్పుడు ఎన్ వాల్యూ ఎంత 7. అయితే మనం ఇప్పుడు ఈ యొక్క ఇఫ్ స్టేట్మెంట్ ఎలా వర్క్ అవుతుంది, ఈ యొక్క 7 అనేది 3 కన్నా పెద్దదైతే గ్రేటర్ నెంబర్ అని ప్రింట్ చేయమని చెప్తున్నాను. ఒకవేళ ఈ యొక్క 7 అనేది 3 కన్నా పెద్దది కాకపోతే నువ్వు ఏం చేయకు, సింపుల్గా ఈ యొక్క ఇఫ్ స్టేట్మెంట్ అనేది స్కిప్ అయిపోయి రిటర్న్ 0 అనేది ప్రింట్ అవుతుంది. రిటర్న్ 0 అంటే మనకి ఏం రిటర్న్ అనేది చేయదు, ఓకేనా. రిటర్న్ 0 అంటే ఇది ద కంపైలర్ విల్ వోంట్ రిటర్న్ ఎనీథింగ్, సింపుల్గా మనకి ఎంటీ స్పేస్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మన ఇక్కడ 3 ఉంది కదా కండిషన్, మనం 3 కన్నా స్మాల్ వాల్యూ చేస్తాం, అంటే ఇప్పుడు మనం ఎన్ని నేను 2 అని డిక్లేర్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు అవుట్పుట్లో ఏమీ ప్రింట్ అవ్వదు. ఇప్పుడు మనం చెక్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది ఎంటీ ఉంటుంది, ఓకేనా. సో ప్రోగ్రామ్ అనేది రన్ అయింది, ఇక్కడ మనకు అవుట్పుట్లో ఏం ప్రింట్ అవ్వలేదు. అర్థమవుతుందా? అంటే ఈ యొక్క కండిషన్ ట్రూ అవుతేనే ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. సో దిస్ ఈజ్ అబౌట్ ఇఫ్ స్టేట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ అనమాట. ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ అంటే సిమిలర్ టు ఇఫ్ స్టేట్మెంట్ లాగానే ఉంటుంది, బట్ మనకి ఇఫ్ స్టేట్మెంట్లో ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే మనకి ఏమీ రిటర్న్ అవ్వదు, అంటే ఏమీ ప్రింట్ అవ్వదు. కానీ ఇక్కడ ఒకవేళ కండిషన్ అనేది ఫాల్స్ అయితే డైరెక్ట్గా ఎల్స్ స్టేట్మెంట్లో ఏదైతే ఉందో ఆ యొక్క బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంతకుముందు మనం ఇఫ్ స్టేట్మెంట్లో ఒకవేళ కండిషన్ ట్రూ అయితే మాత్రమే అందులో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. బట్ ఒకవేళ ఇఫ్ ఎల్స్లో కండిషన్స్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్లో ఏదైతే కోడ్ ఉంటుందో, ఏదైతే స్టేట్మెంట్స్ ఉంటాయో ఆ స్టేట్మెంట్స్ని ప్రింట్ చేయడానికి మనం ఎల్స్ అనేది వాడతాం అనమాట. అర్థమవుతుందా? ఇంతకుముందు ఇక్కడ మనకి ఎల్స్ అనేది లేదు, అంటే డైరెక్ట్గా కంపైలర్ ఈ యొక్క కండిషన్ ఫాల్స్ అయితే ఏం ప్రింట్ చేయదు. కానీ ఇక్కడ మనం కండిషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఈ యొక్క కండిషన్ ఫెయిల్ అయితే ఈ యొక్క ఎల్స్లో ఏదైతే స్టేట్మెంట్స్ ఉంటాయో అవి ఎన్నైనా ఉండని ఆ యొక్క స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి అనమాట. అయితే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆల్వేస్ ఎల్స్ ఈజ్ ఫాలోడ్ బై ఇఫ్ అనమాట. అంటే ఎల్స్ స్టేట్మెంట్ రాసే కంటే ముందే నువ్వు ఇఫ్ స్టేట్మెంట్ అనేది రాయాలి. ఇఫ్ స్టేట్మెంట్ రాయకుండా నువ్వు ఎల్స్ స్టేట్మెంట్ అనేది రాయొద్దు, ఎందుకంటే ఎల్స్ స్టేట్మెంట్కి ఇక్కడ కండిషన్ అనేది నువ్వు ఏమీ ఉండదు, ఓకేనా. ఎల్స్ స్టేట్మెంట్కి కండిషన్ అనేది ఉండదు, ఓన్లీ ఇఫ్ స్టేట్మెంట్కి కండిషన్ అనేది ఉంటుంది. ఇవి ఒక పాయింట్ అనేది నువ్వు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. అంటే కొంతమంది బిగినర్స్ ఏం చేస్తారంటే ఇఫ్ స్టేట్మెంట్ రాయకుండా ఎల్ స్టేట్మెంట్ రాసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఎందుకంటే ఈ యొక్క ఇఫ్ స్టేట్మెంట్కి కండిషన్ అనేది ఉంటుంది, ఓకేనా. ఎప్పుడైతే ఇఫ్ నువ్వు రాస్తావో అప్పుడే నువ్వు కండిషన్ అనేది డిక్లేర్ చేయాలి. నెక్స్ట్ ఎల్స్లో నీకు కండిషన్ అనేది ఏముండదు, డైరెక్ట్గా ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయితేనే, ఈ యొక్క ఇఫ్ స్టేట్మెంట్ ఫాల్స్ అయితే డైరెక్ట్గా ఎల్స్ స్టేట్మెంట్ ఉన్న బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదర్వైజ్ నీకు డైరెక్ట్గా ఓకే ఈ యొక్క ఇఫ్ కండిషన్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ట్రూ అయితే ఈ యొక్క స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అదర్వైజ్ డైరెక్ట్గా వచ్చేసి ఈ యొక్క ఎల్స్లో మనకు స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి, ఓకేనా. కాబట్టి ఎప్పుడైనా సరే ఎల్స్ స్టేట్మెంట్ రాసే కంటే ముందే నువ్వు ఇఫ్ స్టేట్మెంట్ అనేది రాయాలన్నమాట. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్తో చూసుకుంటే ప్రాక్టికల్గా ఇంతకుముందు మనం ఏం చేస్తాం, మనము ఈ యొక్క నెంబర్ అనేది ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఫెయిల్ అయింది, ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయినప్పుడు మనకి ఏమైంది, అవుట్పుట్లో ఏం ప్రింట్ అవ్వలేదు. కానీ ఇక్కడ మనం ఎల్స్ స్టేట్మెంట్లో సంథింగ్ అనేది ప్రింట్ కావాలి, సంథింగ్ మనం ప్రింట్ చేయాలనుకుంటాం. అంటే మనకు ఎంటీగా ఏం చూపించకుండా ఉంటే బాగోదు కదా. కాబట్టి మనం వీ వాంట్ టు ప్రింట్ సంథింగ్. మనం ఏం ప్రింట్ చేస్తున్నాము, ఈ యొక్క నెంబర్ అనేది స్మాలెస్ట్ నెంబర్ అని ప్రింట్ చేస్తున్నాం. అర్థమవుతుందా? ఐ థింక్ యూ పీపుల్ ఆర్ గెటింగ్ వాట్ ఐమ్ సేయింగ్. ఓకే లెట్స్ రన్ ఇట్. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూస్తే మనకు స్మాలెస్ట్ నెంబర్ అనేది వచ్చేస్తుంది అనమాట. అయితే దీని అర్థం ఏంటంటే మనం ఏమంటున్నాము, ఈ యొక్క ఎన్ అనేది 3 కన్నా పెద్ద నెంబర్ అయితే ఇఫ్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది, ఓకేనా. మనకు కంపైలర్ అనేది ఇఫ్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఈ యొక్క ఎన్ అనేది 3 కన్నా చిన్న నెంబర్ అయితే డైరెక్ట్గా ఎల్స్ స్టేట్మెంట్లోకి వచ్చేస్తుంది, ఓకేనా. దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. అంటే ఇప్పుడు ఎన్ 3 కన్నా పెద్దది కాదు అన్నప్పుడు 3 కన్నా చిన్నది కదా, కాబట్టి మనం స్మాలర్ నెంబర్ అనేది ప్రింట్ చేస్తున్నాం. ఐ థింక్ యూ పీపుల్ ఆర్ గాట్ వాట్ ఐఎమ్ సెయింగ్, ఓకే. అండ్ దీనికి సంబంధించిన నోట్స్ అనేది కూడా నేను కంప్లీట్గా ఆల్రెడీ దీన్ని టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. అండ్ ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా జాయిన్ అవ్వకపోతే కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, సో యూ పీపుల్ కెన్ జాయిన్ ఫ్రమ్ దేర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్సీ ఫ్లాడర్ అనమాట. ఎల్సీ ఫ్లాడర్ అంటే ఏంటంటే ఇది కూడా సిమిలర్ టు మనకు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లాగానే, బట్ మనకు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో మనం ఏం చేసాము, ఓన్లీ వన్ కండిషన్ చెక్ చేయడానికి మాత్రమే మనము ఇఫ్ స్టేట్మెంట్ కానీ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ కానీ వాడతాం అనమాట. కానీ నీ దగ్గర ఒక మల్టిపుల్ కండిషన్స్ అనేవి ఉన్నాయి, మోర్ దెన్ 1 కండిషన్, అంటే ఒక 4 to 5 కండిషన్స్ అనేవి ఉన్నాయి అనుకోండి, అప్పుడు నీకు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ వాడితే నీకు రిజల్ట్ అనేది రాదు, అక్యురేట్ రిజల్ట్ అనేది రాదు. ఇఫ్ స్టేట్మెంట్ వాడినా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ వాడినా నువ్వు అనుకున్న రిజల్ట్ అనేది రాదు. కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎల్సీ ఫ్లాడర్ అనేది వాడతాం అనమాట. ఎల్సీ ఫ్లాడర్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ కూడా ఇఫ్ స్టేట్మెంట్ ఉంటుంది, ఎల్సీ స్టేట్మెంట్ ఉంది. ఇన్ బిట్వీన్ దిస్ ఇఫ్ స్టేట్మెంట్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్ దెర్ ఇస్ అన్ ఎల్సీ స్టేట్మెంట్. అంటే యూ కెన్ యూస్ మల్టిపుల్ ఎల్సిఫ్ స్టేట్మెంట్స్ యాజ్ యూ కెన్. అర్థమవుతుందా? అంటే నీకు ఎన్ని ఎల్సిఫ్ స్టేట్మెంట్లు అవసరం ఉంటే అన్ని ఎల్సిఫ్ స్టేట్మెంట్లు అనేవి నువ్వు యూజ్ చేయొచ్చు.
ఇక్కడ మనది ఈ యొక్క ఎల్సి స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ చూసుకుంటే ఫస్ట్ ఏదైతే కండిషన్ ఉంటుంది కదా, ఇఫ్ కండిషన్, ఈ యొక్క కండిషన్ ట్రూ అయితేనే ఇందులో ఉన్న బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఈ యొక్క కండిషన్స్ ఫాల్స్ అయితే ఏం జరుగుతుంది, డైరెక్ట్గా ఎల్సి స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది మనందరికి తెలిసిందే. కానీ ఇంకా నీ దగ్గర ఇంకా కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ అనేవి ఉన్నాయి. అవన్నీ కండిషన్స్ అన్ని ఒక ఇఫ్ లోపలనే నువ్వు చెక్ చేయలేవు కదా, కాబట్టి మనం ఇంకా ఎల్సిఫ్ స్టేట్మెంట్స్ అనేది వాడవచ్చు. ఎల్సిఫ్ స్టేట్మెంట్ కూడా మనకు కండిషన్ చెక్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఎల్సి స్టేట్మెంట్ అనేది కండిషన్ చెకింగ్కి వాడము. ఒకవేళ ఇఫ్ స్టేట్మెంట్ ఫాల్స్ అయితేనే మనం ఎల్సి స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. బట్ ఎల్సిఫ్ స్టేట్మెంట్ అనేది ఏంటంటే ఇఫ్ కండిషన్ ఫస్ట్ ఏదైతే కండిషన్ ఉందో అది ఫాల్స్ అయింది అనుకోండి, ఈ యొక్క కండిషన్ చెక్ చేస్తాం. ఈ యొక్క కండిషన్ ట్రూ అయితే ఇంకా దీని కింద ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఏవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఒకవేళ ఇఫ్ కండిషన్ ఫస్ట్దే ఇది ఈ యొక్క కండిషన్ అనేది ట్రూ అయింది అనుకోండి, ఈ యొక్క బ్లాక్ ఆఫ్ కోడ్ కండిషన్ 1లో ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ యొక్క కోడ్ అనేది ఫాల్స్ అనుకోండి, ఈ యొక్క ఫస్ట్ ఎల్సిఫ్ ఉంది కదా, ఇందులోకి కంపైలర్ ఎంటర్ అయితే కండిషన్ 2, ఈ యొక్క కండిషన్ ట్రూ అనేది ట్రూ అయితే ఈ యొక్క కండిషన్ 2లో ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. లేదు ఈ యొక్క సెకండ్ కండిషన్ కూడా, అంటే ఈ యొక్క ఈ యొక్క ఫస్ట్ ఎల్సిఫ్ ఉంది కదా, ఈ యొక్క ఎల్సిఫ్ ఇది ఫాల్స్ అయింది అనుకోండి, నెక్స్ట్ దీని కింద ఉన్న ఎల్సిఫ్ కండిషన్ 3 ఉంది కదా, ఈ యొక్క కండిషన్ 3 అనేది చెక్ అవుతుంది. ఈ యొక్క కండిషన్ 3 అనేది ఒకవేళ ట్రూ అవుతే ఈ యొక్క కండిషన్ 3 లోపల ఏదైతే కోడ్ ఉంటుంది కదా, లైక్ ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నా సరే ఆ యొక్క కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదర్వైజ్ ఈ యొక్క 3 కండిషన్స్ ఫాల్స్ అయింది అనుకోండి, ఈ యొక్క 3 కండిషన్ ఫాల్స్ అయితే నెక్స్ట్ లాస్ట్కి ఎల్స్ ఉంది కదా, ఈ యొక్క ఎల్స్లో ఉన్న కోడ్ ఏదైతే ఉందో అది రన్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఇఫ్ ఎల్స్ అండ్ ఎల్సిఫ్ లాడర్. అండ్ దీన్ని మనం ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తోటి అయితే చూద్దాం. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఒక ఎగ్జాంపుల్ అనేది ఉంది. ఈ యొక్క ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఎప్పుడైనా మన యొక్క ఏజ్ కంపారిజన్స్ అనేటివి మనకు 3 టైప్స్ ఆఫ్ కండిషన్స్ బేస్డ్ పైన చేస్తాం కదా. అంటే ఇప్పుడు మనకు ఏముంటుంది, ఒక సర్టెన్ ఏజ్ వరకు అంటే 0 to 13 వరకు చైల్డ్ అని అంటాం, ఒక 13 to 19 ఏమంటాం టీనేజర్ అంటాం, ఓకే 19 to 60 ఏమంటాం అడల్ట్ అంటాం, అండ్ అబోవ్ 60 దే ఆర్ కాలేజ్ ఓల్డ్ ఏజ్ పీపుల్, అయితే ఈ యొక్క సీనియర్ సిటిజన్. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క దీనికి స్పెసిఫిక్ కండిషన్ అనేది రాయాలనుకోండి, మనకు అంటే ఇప్పుడు మన దగ్గర 3 to 4 కండిషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ యొక్క 3 to 4 కండిషన్ అనేది మనం సింపుల్గా ఒక ఇఫ్ కండిషన్లో రాయలేం కదా, కాబట్టి వీ కెన్ యూస్ ఎల్సిఫ్ లాడర్ అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే, సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ నేనేం చేశాను, ఫస్ట్ ఏజ్ అనేది 50 అనేది డిక్లేర్ చేశాను. ఓకే, ఏజ్ అనేది 50 డిక్లేర్ చేసి ఈ యొక్క ఏజ్ అనేది ఏ కేటగిరీ కిందకి వస్తుందో నాకు అనేది కావాలి. ఓకేనా, 50 అనేది అడల్ట్ కిందకి వస్తుందా, లేకపోతే టీనేజర్ కిందకి వస్తుందా, లేకపోతే ఇంకా సీనియర్ సిటిజన్ కేటగిరీ కిందకి వస్తుందా, దేని కిందకి వస్తుందో నాకు చెక్ చేసుకోవాలని ఉంది. అలాంటప్పుడు మనం ఈ యొక్క కండిషన్ దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తామంటే, ఫస్ట్ నేనేమో రాస్తున్నా, ఒకవేళ ఈ యొక్క ఏజ్ అనేది 60 కన్నా పెద్దదైతే, అంటే 60 కన్నా ఎక్కువ, అంటే సంథింగ్ లైక్ 62, 63 లేకపోతే 70 అలా ఉంటే నేనేం ప్రింట్ చేయమంటున్నా, ఏజ్డ్ అని ప్రింట్ చేయాలి. అంతే కదా, 60 కన్నా పెద్ద అయితే మనం ఏం ప్రింట్ చేయాలి, ఏజ్డ్ అని ప్రింట్ చేయాలి. ఓకేనా, అదర్వైజ్ ఇఫ్ ఈ యొక్క ఏజ్ అనేది 19 to 60కి మధ్యలో ఉంటే, అంటే సంథింగ్ అదే ఎంతైనా సరే 19 to 60, ఒకవేళ ఈ యొక్క కండిషన్ అనేది ఫాల్స్ అయ్యింది అనుకోండి, ఇది ఈ యొక్క కండిషన్ అనేది చెక్ అవుతుంది. అంటే ఎల్సిఫ్ ఈ యొక్క కండిషన్ అనేది చెక్ అయితే ఫాల్స్ అయితే ఈ యొక్క కండిషన్ అనేది చెక్ చేయడం అయితే జరుగుతుంది. అది ఏంటి, ఈ యొక్క ఏజ్ అనేది ఇన్ బిట్వీన్ 19 to 60, అంటే ఇది ఎంతైనా కావచ్చు, 20 కావచ్చు, 25 కావచ్చు, 45 కావచ్చు, 59 కావచ్చు, ఎంతైనా కావచ్చు. ఈ యొక్క ఏజ్ మధ్యలో గ్రూప్లో ఉంటే మనం ఏమని ప్రింట్ చేయమంటున్నా, అడల్ట్. అంటే ఈ యొక్క అండ్ ఆపరేటర్ అంటే ఏంటంటే, సో నెక్స్ట్ ఈ యొక్క ఏజ్ అనేది 19 to 60 మధ్యలో ఉంటే అడల్ట్ అనేది ప్రింట్ అవుతుంది. లేదు ఇంకా ఈ యొక్క ఏజ్ అనేది నువ్వు డిక్లేర్ చేసిన ఏజ్ అనేది ఈ యొక్క ఏజ్ గ్రూప్ మధ్యలో లేదనుకోండి, నెక్స్ట్ ఎల్సిఫ్లోకి వచ్చేస్తుంది. ఈ యొక్క ఎల్సిఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా నెక్స్ట్ దీని కింద ఏదైతే ఎల్సిఫ్ ఉంది కదా, ఇది దీనిలోకి వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ యొక్క ఏజ్ అనేది ఇందులో ఉందా లేదా చెక్ చేసుకుందా, అంటే ఈ ఏజ్ గ్రూప్ మధ్యలో ఉందా లేదా చెక్ చేస్తాం, అంటే 13కి 19కి మధ్యలో ఉందా లేదా. ఒకవేళ ఉంటే టీనేజర్ అని ప్రింట్ అవుతుంది, లేకపోతే చైల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. అయితే నీకు మధ్యలో దీంట్లో అండ్ ఆపరేటర్ అనేది అయితే యూజ్ చేస్తాం అనమాట. అండ్ ఆపరేటర్ని ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫస్ట్ ఈ యొక్క ఏజ్, ఈ యొక్క 2 కండిషన్స్ అనేవి ట్రూ అయితేనే ఈ యొక్క కంపైలర్ అనేది ఈ యొక్క బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా, అండ్ ఆపరేటర్ అంటే ఏంటంటే 2 కండిషన్స్ అనేవి ట్రూ అవ్వాలి. యాజ్ సూన్ యాజ్ ఈ యొక్క 2 కండిషన్స్ ట్రూ అయితే మాత్రమే ఈ యొక్క ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే ఈ యొక్క బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు ఇందులో ఏజ్ అనేది 19 కన్నా పెద్దగా ఉంది, బట్ ఈ యొక్క 60 కన్నా చిన్నగా లేదనుకోండి, అంటే సంథింగ్ 70 ఉంది అనుకోండి, 19 కన్నా పెద్దది, ఓకే కండిషన్ అనేది ట్రూ, బట్ 70 కన్నా పెద్దది అయితే ఈ యొక్క ఏజ్ గ్రూప్ మధ్యలో లేనట్టు, అంటే 19 to 60 మధ్యలో లేనట్టు కదా. అలాంటప్పుడు మనం ఈ యొక్క కండిషన్ అనేది ఫాల్స్. కాబట్టి ఈ విధంగా మనం అండ్ ఆపరేటర్ అయితే యూజ్ చేస్తాం అనమాట. సో ఈ యొక్క కండిషన్స్ ఈ విధంగా ఎగ్జిక్యూట్ అయితే లాస్ట్కి ఈ యొక్క కండిషన్స్ అన్ని ఫెయిల్ అయిపోయినాయి, అంటే ఈ యొక్క కండిషన్ ఏ కండిషన్ కూడా ట్రూ కాకపోతే
లాస్ట్కి ఈ యొక్క ఎల్ స్టేట్మెంట్ ఉంది కదా, ఈ యొక్క ఎల్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ యొక్క ఎల్ స్టేట్మెంట్లో మనకి ఏముంది స్టేట్మెంట్ చైల్డ్ అని ఉంది, ఈ యొక్క చైల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే మనం ఏమని డిక్లేర్ చేసాం, 50 అనేది డిక్లేర్ చేసాం అనమాట ఏజ్. ఈ యొక్క ఏజ్ అనేది 50, ఈ యొక్క 50 అనేది ఏ కేటగిరీ కిందకి వస్తుందో మనం ఇప్పుడైతే చెక్ చేద్దాం. 50 అనేది ఇక్కడ ఫస్ట్ ఇఫ్ కండిషన్ చూసుకుంటే 60 కన్నా పెద్దదా కాదు, 60 కన్నా పెద్దది కానప్పుడు ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎల్సిఫ్, ఈ యొక్క ఎల్సిఫ్ స్టేట్మెంట్కి వచ్చేసింది. ఎల్సిఫ్ స్టేట్మెంట్కి వచ్చేసి ఈ యొక్క 50 అనేది 19 కన్నా పెద్దదా, ఎస్, ఈ యొక్క కండిషన్ ట్రూ. నెక్స్ట్ వచ్చేసి అండ్ కదా, అండ్ అన్నప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ, కానీ సెకండ్ స్టేట్మెంట్ కూడా చెక్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ ఏంది, 50 అనేది 60 కన్నా తక్కువనా అంటే లెస్సే కదా, కాబట్టి ఈ యొక్క కండిషన్ అనేది ట్రూ. కాబట్టి ఏం చేస్తుంది, డైరెక్ట్గా ఈ యొక్క రెండు కండిషన్ ట్రూ కాబట్టి ఇందులోకి వచ్చేస్తుంది, అంటే అడల్ట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఈ యొక్క స్టేట్మెంట్స్ అనేవి ఏవి ప్రింట్ అవ్వవు. ఓకేనా. సో ఇప్పుడు మనం రన్ చేసి చూస్తే, సో లెట్స్ రన్ ద ప్రోగ్రామ్ అండ్ మనకేమైనా వచ్చింది, అడల్ట్ అని వచ్చింది. ఇక్కడ మనం ఇప్పుడు వేరే ఏజ్ని చేంజ్ చేసి నేను 20 అనేది 20 కాదు, సంథింగ్ లైక్ 13 అనేది ఎంటర్ చేస్తున్నాను. 13 ఎంటర్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం. ఐ థింక్ ఇట్స్ చైల్డ్ కదా, అంతే కదా. ఏజ్ అనేది ఇక్కడ 13 కన్నా పెద్దది కాదు, నేను గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 13 అండి. 13 కంటే పెద్దది అయితేనే ఇందులోకి ఎంటర్ అవ్వాలి. నేనేమంటున్నా 13 కన్నా చిన్న అంటున్నాను. ఫస్ట్ ఈ యొక్క 3 కండిషన్స్ చెక్ అవుతాయి. ఈ యొక్క 3 కండిషన్స్ ఏవి ట్రూ కాదు, కాబట్టి ఎల్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ యూస్ ఎల్సిఫ్ లాడర్ ఇన్ సి ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చేసి నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అనమాట. నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏం లేదు, సింపుల్ గుర్తుపెట్టుకో. ఒక ఇఫ్ స్టేట్మెంట్ లోపల ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ ఉంటే దాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ అంటాం అనమాట. అంటే వన్ ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ నెస్టెడ్ ఇన్సైడ్ అనదర్ ఇఫ్ స్టేట్మెంట్. ఓకేనా. వన్ ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ నెస్టెడ్ అనదర్ ఇఫ్ స్టేట్మెంట్, దాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అనమాట. అంటే ఒక ఇఫ్ స్టేట్మెంట్ని మనం ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ లోపల రాస్తే దాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ అంటాం అనమాట. అర్థమవుతుందా. ఈ యొక్క ఇఫ్ స్టేట్మెంట్ అనేది నువ్వు ఏదైతే ఇఫ్ స్టేట్మెంట్ నెస్టెడ్ రాసినామో ఆ యొక్క స్టేట్మెంట్ అనేది ఫస్ట్ నువ్వు ఇఫ్ కండిషన్ రాయొచ్చు, లేకపోతే ఎల్స్ కండిషన్ కూడా నువ్వు ఇంకొక ఇఫ్ ఎల్స్ అనేది రాయొచ్చు. ఓకేనా. సో ఈ విధంగా అయితే మనం నెస్టెడ్ ఇఫ్ అయితే యూజ్ చేస్తాం. దీనికి సంబంధించిన సింటాక్స్ అనేది ఇక్కడ ఉంది చూడండి. ఫస్ట్ మనం ఏమంటున్నాం, ఒక కండిషన్ అనేది చెక్ చేస్తాం. ఈ యొక్క కండిషన్ ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయితే నెక్స్ట్ దీని లోపలికి ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, ఇది మనకు తెలిసిందే. ఈ యొక్క దీని లోపలికి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ ఏముంది, ఇక్కడ ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ ఉంది. అంటే ఈ యొక్క ఇఫ్ స్టేట్మెంట్ కూడా ట్రూ అయింది అనుకోండి, ఇందులో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. ఒకవేళ ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అయితే దీనికి సంబంధించిన ఎల్స్ ఏంటి, దీని కింద డైరెక్ట్ దీన్ని తర్వాత ఏదైతే ఎల్స్ స్టేట్మెంట్ ఉందో ఆ యొక్క ఎల్స్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అయింది అనుకోండి, డైరెక్ట్గా ఈ యొక్క కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే పైన ఈ యొక్క ఇఫ్ స్టేట్మెంట్ సంబంధించిన కోడ్ అనేది ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే దీని లోపల ఉన్న ఇఫ్ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా. ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అయినప్పుడు మనకు కంపైలర్ ఇందులోకి వెళ్ళదు. ఓకేనా. అలాంటప్పుడు ఈ యొక్క స్టేట్మెంట్స్ అనేది మనకు అస్సలకి ప్రింట్ అవ్వవు. సో డైరెక్ట్గా కిందకి వచ్చేసాం, ఎల్స్లోకి వచ్చేసాం. ఎల్స్లోకి వచ్చినప్పుడు కూడా ఎల్స్లో ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ రాసాం. ఇది నువ్వు బేస్డ్ అపాన్ సిచ్యువేషన్ నువ్వు ఈ యొక్క కండిషన్స్ అనేది రాసుకో, బట్ ఇక్కడ మీకు సింటాక్స్ కోసం అనేది నేను చూపిస్తున్నాను. ఈ యొక్క ఎల్స్లో కూడా మనకి ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ ఇఫ్ ఎల్స్ అనేది రాసాను. ఎల్స్లోకి వచ్చినాక కూడా ఈ యొక్క ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ట్రూ అయింది అనుకోండి, ఈ స్టేట్మెంట్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. లేదు ఇది స్టేట్మెంట్ ఫాల్స్ అనుకోండి, ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మనం నెస్టెడ్ ఇఫ్ అనేది యూజ్ చేసాం. దీనికి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే నేనేం చేస్తున్నాను, నా దగ్గర యూజర్ నుంచి ఒక నెంబర్ అనేది రీడ్ చేస్తున్నా. ఆల్రెడీ యూజర్ నుంచి ఇన్పుట్ అనేది ఎలా తీసుకోవాలో మనం ఒక వీడియో చేసాము. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద మనకు ప్లే లిస్ట్ ఉంటుంది, ప్లే లిస్ట్లోకి వెళ్ళి ఆ వీడియో చూడండి, మీకు యూజర్ నుంచి ఇన్పుట్ ఎలా తీసుకోవాలో తెలుస్తుంది. సో నేనేం చేస్తున్నా, యూజర్ నుంచి అయితే ఒక ఇన్పుట్ అనేది తీసుకున్నా, ఒక నెంబర్ అనేది తీసుకున్నా. ఇప్పుడు తీసుకున్న నెంబర్ ఈవెన్ నెంబర్, పాజిటివ్ నెంబరా లేకపోతే నెగిటివ్ నెంబరా, అండ్ ఒకవేళ పాజిటివ్ నెంబర్ అయితే అది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా, లేకపోతే అది ఒకవేళ నెగిటివ్ నెంబర్ అయితే అగైన్ మళ్ళీ అది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా, లేకపోతే అది న్యూట్రల్ నెంబర్ అంటే జీరోనా. ఈ విధంగా అయితే మనం చెక్ చేయాలన్నమాట. అంటే ఒకవేళ పాజిటివ్ ఫస్ట్ మనం ఏం చేస్తాము, అది పాజిటివ్ నెంబరా కాదా చెక్ చేయాలి. ఒకవేళ పాజిటివ్ నెంబర్ అయితే మళ్ళీ ఆ యొక్క నెంబర్ అనేది ఈవెనా లేకపోతే ఆడా, ఇది మనకు కావాల్సిన కండిషన్ అనమాట. ఒకవేళ అది పాజిటివ్ నెంబర్ కానప్పుడు అది నెగిటివ్ నెంబర్ అయి ఉంటుంది. నెగిటివ్ నెంబర్లో కూడా మళ్ళీ అది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా, ఇది విధంగా మనం అయితే చెక్ చేయాలి. అలాంటప్పుడు నేను ఏం చేస్తున్నా, సింపుల్గా ఇక్కడ మనం కోడ్ తీసుకుంటే ఈ యొక్క కోడ్ ఏదైతే మనకు ఇక ఆన్లైన్ కంపైలర్లో కనిపిస్తుంది కదా, ఈ యొక్క కోడ్ చూసుకుంటే సింపుల్గా ఇదంతా మనకు తెలిసింది. హెడర్ ఫైల్స్ నెంబర్ని డిక్లేర్ చేశాను. ఓకే. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, యూజర్ నుంచి ఇన్పుట్ రీడ్ చేస్తున్నా, యూజర్ నుంచి నెంబర్ అనేది తీసుకుంటున్నా. యూజర్ నుంచి నెంబర్ అనేది ఇన్పుట్ తీసుకున్న తర్వాత అప్పుడు ఆ యొక్క నెంబర్ని ఫస్ట్ కండిషన్ ఏంటి, ఆ యొక్క నెంబర్ అనేది పాజిటివా నెగిటివా నేను చెక్ చేయాలి. ఒకవేళ ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, ఇఫ్ నెంబర్ ఇస్ గ్రేటర్ దెన్ 0 అంటే మనం తీసుకున్న వాల్యూ అనేది నెంబర్లో స్టోర్ అవుతుంది కదా, ఈ యొక్క నెంబర్లో స్టోర్ అయిన వాల్యూ 0 కన్నా పెద్దదా కాదా చెక్ చేసిన. అవును, ఈ యొక్క నెంబర్ అనేది సంథింగ్ లైక్ 5 అనుకోండి. ఈ యొక్క నెంబర్ అనేది అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ 5. సో నెంబర్ అనేది 5 గ్రేటర్ దెన్ 0 కాబట్టి ఇది పాజిటివ్ నెంబర్ అనేది ప్రింట్ చేస్తాం. పాజిటివ్ నెంబర్ అనేది ప్రింట్ చేస్తే ఓకే, కానీ అది
ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ 5 అనేది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అనేది చెక్ చేయాలి. అలాంటప్పుడు ఏం చేస్తాం మనం ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ చెక్ చేయడానికి పర్సెంటైల్ టు అంటే దాన్ని మాడ్యులర్ డివిజన్ చేస్తే మనం మాడ్యులర్ డివిజన్ చేసి రిమైండర్ 0 వస్తే అది ఈవెన్ నెంబర్, అదర్వైజ్ ఇట్ ఈస్ అన్ ఆడ్ నెంబర్. అది మనకు తెలిసిన కండిషన్. సో మనం ఇప్పుడు ఆ యొక్క కండిషన్ని రాస్తాం. అంటే ఈ ఫస్ట్ ఒక ఇఫ్ స్టేట్మెంట్ రాసాము, ఈ యొక్క ఇఫ్ స్టేట్మెంట్ లోపల ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ అనేది రాస్తున్నాం. ఓకేనా, ఫస్ట్ ఈ యొక్క ఇఫ్ స్టేట్మెంట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత ఒకవేళ అది పాజిటివ్ అయితే నెక్స్ట్ ఏం చేస్తుంది, అది ఈవెన్ ఆడా అంటే ఫస్ట్ బయట ఉన్న ఇఫ్ స్టేట్మెంట్ ట్రూ అయితేనే లోపల ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లోపల మనకి ఉన్న స్టేట్మెంట్ ఏంటి, అది నెంబర్ అనేది ఈవెన్ ఆడా ఆ యొక్క స్టేట్మెంట్ అనేది చెక్ అవుతుంది. ఓకేనా, ఇది మనకు 5 > 0 ఈ కండిషన్ ట్రూ, నెంబర్ ఈజ్ పాజిటివ్. ఈ ప్రింట్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకొక స్టేట్మెంట్ ఉంది ఇక్కడ, నెంబర్ %2 అంటే 5%2 = 0 అంటే మనకు 5 / 2 చేస్తే మనకు రిమైండర్ ఏమొస్తుంది, సరే 5ని 2తో డివైడ్ చేస్తే మనకు రిమైండర్ ఏమొస్తుంది, 1 వస్తుంది. అంటే 1 అనేది =0, ఈ కండిషన్ అనేది ఫాల్స్. అంటే ఈ యొక్క ఇఫ్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఈ యొక్క ఇఫ్ స్టేట్మెంట్ కింద ఉన్న ఏదైతే ఎల్ స్టేట్మెంట్ ఉందో అంటే ఆ డైరెక్ట్ ఆ యొక్క స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం సంథింగ్ 5 ఎంటర్ చేస్తే మనకి ఏమని ప్రింట్ అవ్వాలి, నెంబర్ ఈజ్ పాజిటివ్ అని ప్రింట్ అవ్వాలి అండ్ ద నెంబర్ ఈజ్ ఆడ్ అని ప్రింట్ అవ్వాలి. లేదు నేను ఏదో సంథింగ్ నెగిటివ్ నెంబర్ ఎంటర్ చేశాను అనుకోండి, నెగిటివ్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు ఈ యొక్క కండిషన్ అనేది ఫాల్స్. అర్థమవుతుందా, అంటే -5 ఎంటర్ చేసాం, -5 అనేది >0 కాదు, అది <0. <0 అయినప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ ఇందులోకి వచ్చేస్తుంది. ఎల్స్ ఇఫ్ నెంబర్ ఈజ్ <0 అవును ఒక నెంబర్ అనేది <0, నెంబర్ ఈజ్ <0 అంటే ఏంది, నెంబర్ ఈజ్ నెగిటివ్ అని ప్రింట్ చేసాం. నెంబర్ అనేది నెగిటివ్ అని ప్రింట్ చేసావు కానీ అది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్, అంటే -5 ఈవెన్ ఆడ్ అని మళ్ళీ చెక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ డివైడ్ చేస్తాం, దాన్ని మాడ్యులర్ డివిజన్ చేస్తే మనకి ఏమొస్తుంది, మళ్ళీ 1 వస్తుంది. 1 అనేది ఏంటి, 1 రిమైండర్ వస్తే అది ఆడ్ నెంబర్. కాబట్టి ఇక్కడ మనకి ఏముంది, ఎల్స్లో ద నెంబర్ ఈజ్ ఆడ్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే నెంబర్ ఈజ్ నెగిటివ్, నెంబర్ ఈజ్ ఆడ్ అనేది ప్రింట్ అవ్వాలి. లేదు ఇక్కడ నెంబర్ అనేది <0 కాదు, నెంబర్ అనేది <0 అంటే నెంబర్ అనేది మైనస్కి ప్లస్కి మధ్యలో ఉంది, అది ఏ నెంబర్ 0 అంటే సింపుల్గా అంతే కదా, నువ్వు 0 ఎంటర్ చేసినప్పుడు ద నెంబర్ ఈజ్ 0 విచ్ ఇస్ నైదర్ పాజిటివ్ నాట్ నెగిటివ్ అని ప్రింట్ అవ్వాలి. అర్థమవుతుందా. ఇప్పుడు మనమైతే సింపుల్గా యూజర్ అంటే నేను -5 ఎంటర్ చేస్తా, ఒకసారి -5 ఎంటర్ చేస్తా, ఒకసారి 0 ఎంటర్ చేస్తా, అప్పుడు నీకు ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుందో నీకు అయితే అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ఏం ఎంటర్ చేసిన 5 ఎంటర్ చేసినప్పుడు మనకి ఏం రావాలి, నెంబర్ ఈజ్ పాజిటివ్, నెంబర్ ఈజ్ ఆడ్ అని రావాలి. ఓకేనా, నెంబర్ ఈజ్ పాజిటివ్, నెంబర్ ఈజ్ ఆడ్ అని వచ్చింది. సో లెట్స్ మళ్ళీ దీన్ని రన్ చేసి ఇప్పుడు మనం మళ్ళీ -5ని ఎంటర్ చేసి చూద్దాం. -5ని ఎంటర్ చేస్తే ఇప్పుడు మనకి ఏం రావాలి, నెంబర్ ఈజ్ నెగిటివ్, నెంబర్ ఈజ్ ఆడ్ అని రావాలి. నెంబర్ ఈజ్ నెగిటివ్, నెంబర్ ఈజ్ ఆడ్ అనేది వచ్చేసింది. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తాను, 0ని ఎంటర్ చేస్తాను. 0 అనేది న్యూట్రల్ నెంబర్, అంటే 5 పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు. ఇప్పుడు మనం చూసుకుంటే మనకి ఏమొస్తుంది, ద నెంబర్ ఈజ్ 0 విచ్ ఇస్ నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. ఈ విధంగా మనకైతే నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో ఈ యొక్క నోట్స్ అనేది మీకు అక్కడ దొరుకుద్ది. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఈ యొక్క నోట్స్ అయితే డౌన్లోడ్ చేసుకుని మీరు చదవచ్చు. ఇవే కాదు, ఇంకా పీపీఎస్కి సంబంధించిన ఎవ్రీథింగ్, సెమిస్టర్కి సంబంధించిన ఎవ్రీ మెటీరియల్, సేఫ్ లాంగ్వేజ్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ప్రతిదీ నేనైతే ఆల్రెడీ అన్ని సార్ట్ అవుట్ చేసి టాపిక్ వైజ్ నోట్స్ అనేవి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో యూ గైస్ కెన్ గెట్ ద నోట్స్ ఫ్రమ్ ద టెలిగ్రామ్ ఛానల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు స్విచ్ స్టేట్మెంట్ అనమాట. స్విచ్ స్టేట్మెంట్ కూడా సిమిలర్ టు ఎల్సిఫ్ లాడర్ లాగానే ఉంటుంది. బట్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఎల్సిఫ్ లాడర్ అండ్ స్విచ్ స్టేట్మెంట్ ఏంటంటే, స్విచ్ స్టేట్మెంట్లో మనం స్విచ్ వేరియబుల్ అనేది యూజ్ చేస్తాం అనమాట. యాజ్ వెల్ యాజ్ స్విచ్ వేరియబుల్తో పాటు మనం ఇక్కడ కేసెస్ లాగా కండిషన్స్ అనేవి ఉంటాయి అనమాట. అయితే మనం ఏదైతే స్విచ్ వేరియబుల్ అనేది వాల్యూ ఉంటుందో, ఈ యొక్క స్విచ్ వేరియబుల్ వాల్యూ అనేది కేస్ వాల్యూ తోటి మనం కంపేర్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఒకవేళ ఈ యొక్క కేస్ వాల్యూ అనేది స్విచ్ వాల్యూ వేరియబుల్ వాల్యూ తోటి మ్యాచ్ అయితే ఈ యొక్క కేసులో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా, ఒకవేళ కాలేదు అనుకోండి, నెక్స్ట్ కేసులో ఉన్న వాల్యూ అనేది ఎవాల్యుయేట్ అయ్యి ఒకవేళ కరెక్ట్ అయితే అందులో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అయితే నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, స్విచ్ కేసులో ప్రతి కేసుకి బ్రేక్ స్టేట్మెంట్ అనేది రాయాలి. ఎందుకంటే ఒకవేళ ఈ యొక్క కేస్ వాల్యూ అనేది ట్రూ అయింది అనుకోండి, ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత బ్రేక్ రాస్తే ఈ యొక్క కంప్లీట్ స్విచ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో స్విచ్ కండిషన్, ఈ యొక్క స్విచ్ కండిషన్ నుంచి కంపైలర్ అనేది బయటకు వచ్చేసింది. అందుకోసం నువ్వు బ్రేక్ అనే స్టేట్మెంట్ అనేది వాడాలన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఫ్లో చార్ట్ చూసుకుంటే మనకి ఏముంది, ఫస్ట్ స్విచ్ కండిషనల్ స్టేట్మెంట్ ఏదో వేరియబుల్ మనం డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడ మనం కేస్ 1 రాస్తాం. ఈ యొక్క కేస్ 1లో ఉన్న వాల్యూ, ఇక్కడ స్విచ్ వేరియబుల్లో ఉన్న వాల్యూ కండిషన్ రెండు ట్రూ అయితే మనము ఫస్ట్ కేస్ 1లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ చేసి బ్రేక్ చేస్తాం అనమాట. అంటే ఈ యొక్క డైరెక్ట్ స్విచ్ కేస్ నుంచి బయటకు వచ్చేస్తాం. అర్థమవుతుందా. ఈ విధంగా మనం ఫస్ట్ కేసు చెక్ చేస్తాం. ఒకవేళ ఇది ట్రూ అయితే నెక్స్ట్ ఈ యొక్క స్టేట్మెంట్ ప్రింట్ చేసి బ్రేక్ అంటే సింపుల్గా ఏంది, ఈ యొక్క స్విచ్ స్టేట్మెంట్ ఉంది కదా, దీని నుంచి మనం బయటకు వచ్చేస్తాం అనమాట. ఇంకా ఏ స్విచ్లోకి మనం ఎంటర్ కాకుండా డైరెక్ట్ లాస్ట్కి వచ్చేస్తాం. లేదు ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అవుతుంది అనుకోండి, నెక్స్ట్ సెకండ్ కేస్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. సెకండ్ కేస్ అనేది ఒకవేళ ట్రూ అవుతే ఇందులో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అయ్యి మళ్ళీ బ్రేక్ రాస్తాం. మనం బ్రేక్ రాసినప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్గా
లాస్ట్కి వచ్చేస్తుంది. ఓకేనా, అంటే ఇంకా ఏ స్టేట్మెంట్ కూడా ప్రింట్ అవ్వకుండా ఈ యొక్క స్విచ్ స్టేట్మెంట్ లోకి వెళ్ళి బయటికి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క కండిషన్స్ అన్ని చెక్ అయిన తర్వాత ఒకవేళ ఈ యొక్క కండిషన్స్ అన్ని ఫాల్స్ అయింది అనుకోండి, ఈ యొక్క కేసెస్ అన్ని ఫాల్స్ అయితే లాస్ట్కి డిఫాల్ట్ కేసు అనేది రాసామన్నమాట. డిఫాల్ట్ కేసు ఏంటంటే ఇది మనం ప్రతి స్విచ్ స్టేట్మెంట్కి రాయాలన్నమాట. అదేంటంటే ఈ యొక్క కండిషన్స్ అన్ని ఫాల్స్ అయినాయి, అన్ని మనం ఈ యొక్క ప్రింట్ ఎఫ్ ఏదైనా ఒక స్టేట్మెంట్ అనేది ఆల్ ద అబో కండిషన్స్ ఆర్ ఫాల్స్ లేకపోతే మిస్ మ్యాచ్ అకర్ అని రాసి మనం ఈ యొక్క స్విచ్ స్టేట్మెంట్ నుంచి బయటకు వచ్చేస్తాం అనమాట. ఈ విధంగా మనం అయితే స్విచ్ స్టేట్మెంట్ అయితే యూజ్ చేసాం. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ అయితే చూద్దాం, అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది, దీన్ని చూసుకుంటే నేను ఇనిషియల్గా ఏమని డిక్లేర్ చేసా, స్విచ్ వేరియబుల్ ఏమని డిక్లేర్ చేసా, స్విచ్ ఇంటూ వేర్ ఈక్వల్ టు 2 అంటే వేర్ అనే ఒక వేరియబుల్ తీసుకొని అందులో 2 అనే ఒక వాల్యూని స్టోర్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు స్విచ్ కేస్ అంటే ఆ యొక్క వేరియబుల్ వాల్యూ అనేది ఏ కేస్ తోటి మ్యాచ్ అవుతుందో నేను చెక్ చేస్తున్నాను. అంటే మల్టిపుల్ కేసెస్ తోటి నేను అయితే చెక్ చేశాను అనమాట. అయితే ఫస్ట్ ఇక్కడ స్విచ్ కండిషన్, స్విచ్ ఇది ఎక్స్ప్రెషన్ అనమాట. అంటే ఈ యొక్క వేరియబుల్ ఏదైతే మనం ఇనిషియల్గా డిక్లేర్ చేసామో ఆ యొక్క వాల్యూని మనం ఇక్కడ యూజ్ చేసాము. అండ్ నెక్స్ట్ ఈ యొక్క కండిషన్ ఈ యొక్క వాల్యూ అనేది ఇప్పుడు స్విచ్ 2 అనమాట. అంటే స్విచ్ 2 అంటే ఇప్పుడు ఈ యొక్క వాల్యూ అంటే సెకండ్ కేస్ ఏడు ఉందో అది చెక్ అవుతుంది అనమాట. అంటే వాల్యూ 2 వచ్చే వరకు ఇది చెక్ చేసేది. ఫస్ట్ కేస్ 1లో కేసు ఇక్కడ ఏముంది 1 అని ఉంది, మనకి ఇక్కడ వేరియబుల్ వాల్యూ ఎంత 2 అంటే 1 నాట్ ఈక్వల్ టు 2 కదా, కాబట్టి ఇందులోకి ఎంటర్ అవ్వదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 2 కేస్ ఇక్కడ వాల్యూ ఎంత 2, ఇక్కడ వాల్యూ ఎంత 2, సో కేస్ 2 ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అని వచ్చేస్తుంది. అండ్ ఈ యొక్క కేస్ 2 ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అయిన తర్వాత ఈ యొక్క బ్రేక్ స్టేట్మెంట్ ఏంటంటే ఈ యొక్క కంప్లీట్ స్విచ్ ఉంది కదా, ఈ యొక్క కంప్లీట్ స్విచ్ స్టేట్మెంట్స్ అండ్ ఈ యొక్క కంప్లీట్ కేసెస్ ఇంకా ఇవేవి ఎగ్జిక్యూట్ కాకుండా డైరెక్ట్ కేస్ 2 ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అని మనకి ఇందులో నుంచి బయటికి వచ్చేస్తుంది. అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి చెప్తాను నేను. ఈ యొక్క మనం ఇక్కడ ఏం చేసాం, వేరియబుల్ వాల్యూ ఈక్వల్ టు 2 అని డిక్లేర్ చేసాం. తర్వాత ఇప్పుడు ఈ 2 అనేది ఏ కేస్ తోటి మ్యాచ్ అవుతుందో చూడాలి. అంటే ఇప్పుడు ఇదొక కేస్, ఇదొక కేస్, ఇక్కడ మన దగ్గర 2 కేసెస్ ఉన్నాయి. ఈ యొక్క కేస్కి ఉన్న వాల్యూ ఏంటి 1, ఈ యొక్క కేసుకు ఉన్న వాల్యూ ఏంటి 2. అర్థమవుతుంది? ఇక్కడ కేస్ వాల్యూ ఎంత 1, ఇక్కడ కేస్ వాల్యూ 2. అంటే ఇప్పుడు ఈ యొక్క వేరియబుల్లో ఉన్న వాల్యూ ఇక్కడ కేసుకున్న వాల్యూ రెండు మ్యాచ్ అవ్వాలన్నమాట. ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ఈ యొక్క కేసులో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అర్థమవుతుంది? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా వేరియబుల్, ఈ యొక్క వేరియబుల్ వాల్యూ ఎంత 2, ఈ రెండు మ్యాచ్ అవుతాయి. ఈ రెండు మ్యాచ్ అయినాయి కాబట్టి మనకి ఏమవుతుంది, కేస్ 2 ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అని ప్రింట్ అయ్యి, ఈ ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ మనం బ్రేక్ అనేది రాసాము అనమాట. బ్రేక్ రాస్తే ఇంక ఈ యొక్క స్టేట్మెంట్ నుంచి బయటకు వచ్చేసి ఈ యొక్క స్విచ్ స్టేట్మెంట్ కింద ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అవి ప్రింట్ అవుతాయి. ఓకేనా? అదర్వైజ్ నువ్వు ఇక్కడ వేరియబుల్ 2 ఇచ్చావు కదా, ఇక్కడ 2 ఇవ్వకుండా ఇంకా సంథింగ్ వేరే స్టేట్మెంట్ ఏదైనా ఇచ్చావు అనుకో, 3 ఇచ్చావు అనుకోండి, అప్పుడు ఈ కండిషన్ మ్యాచ్ అవ్వదు, ఈ కేసు మ్యాచ్ అవ్వదు, ఈ కేసు మ్యాచ్ అవ్వదు. అలాంటప్పుడు మనకు డిఫాల్ట్ అనేది యూజ్ చేసాం అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తే నీకు అర్థమవుతుంది మనం ఏ విధంగా వర్క్ అవుతుందని. ఓకేనా? కేస్ 2 ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఉన్న వాల్యూ 2 అనేది ఈ 2 తోటి మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ మనకైతే ఈ యొక్క కేసు అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు మనం ఈ వేరియబుల్ని 0 అనేది ఇచ్చిస్తున్నాం. 0 ఇచ్చినప్పుడు ఏమవుతుందో లెట్స్ సి, మనకి డిఫాల్ట్ కేసు ఎగ్జిక్యూట్ అవుతుంది. డిఫాల్ట్ కేసు ఈజ్ ఎగ్జిక్యూటెడ్. అర్థమైందా? అంటే ఈ కేసు తోటి మ్యాచ్ అవ్వలేదు, ఈ కేసు తోటి మ్యాచ్ లేదు, కాబట్టి డిఫాల్ట్ కేసు తోటి మ్యాచ్ అయింది, కాబట్టి డిఫాల్ట్ కేసులో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అయింది. సో ఈ విధంగా అయితే మనకు స్విచ్ కేసు అనేది వర్క్ అవుతుంది. సో ఇంకా మనకు దీని కింద మన సో మెనీ క్వశ్చన్, ప్రతి స్టేట్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది నేను సార్ట్ అవుట్ చేసి అన్ని లిస్ట్ అవుట్ చేసి 1 by 1 అయితే పెట్టాను స్టేట్మెంట్ వైజ్గా. అండ్ ఈ యొక్క స్టేట్మెంట్కి సంబంధించిన చెప్పాను కదా ఆల్రెడీ, మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఈ యొక్క పీడిఎఫ్ కంప్లీట్గా ఉంటుంది. ఇవే కాదు ఇంకా పీపీఎస్ రిలేటెడ్ అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మోర్ దెన్ 3 to 4 కాలేజెస్ నుంచి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం నేను గ్యాదర్ చేసి ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను. సో మీకు అయితే ఆ యొక్క నోట్సెస్ అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఇవన్నీ చాలా హెల్ప్ఫుల్ అయితే అంటున్నాను. సో ప్లీజ్ జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్ and download all those PDFs. And if you like this content, please like to Pawan's Code Hub and subscribe to Pawan's Code Hub. Thank you. Thanks a lot.